We are going to the Safari Mall. మేము ఇప్పుడు సఫారీ మాల్కి వచ్చేసాము. సఫారీ మాల్కి ఎందుకు వచ్చామంటే ట్యాబ్ కొనడానికి. దానికన్నా ముందు మనము క్లాత్స్ ఇంకా కొన్ని గ్రోసరీస్ తీసుకుందాం. ఈ మాల్లో అప్ స్టేర్స్లో స్టేషనరీ ఇంకా క్లాత్స్ ఉంటాయి, డౌన్ స్టేర్స్లో గ్రోసరీస్ ఉంటాయి. మేము ఇప్పుడు గ్రోసరీ సెక్షన్కి వెళ్తున్నాము. మా అన్నయ్య త్వరలో ఇండియాకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మేము లేస్ ప్యాకెట్స్ ఇంకా ఇండియాకి ఏమేమి తీసుకెళ్ళాలో అవన్నీ కొనడానికి వచ్చాము. యాజ్ వెల్ యాజ్ ట్యాబ్ కూడా కొందామని అలా వచ్చాము. ఇక్కడ ఇండియన్ ఫుడ్స్ లైక్ జంతికలు, చెకోడీలు అవన్నీ ప్యాకెట్లో పెట్టి అమ్ముతున్నారు. మిక్చర్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంకా గ్రీనీ లీవ్స్ అన్నీ ఉంటాయి. సూపర్ మార్కెట్ ఇంకా హైపర్ మార్కెట్ అంటే ఇవన్నీ కామనేగా. కొంచెం విచిత్రంగా ఉంది. అక్కడ కూడా పర్పుల్ క్రీమ్ వేసి అదేదో చేశారు, బట్ ఐ డోంట్ నో. అదే మాల్లో చిన్న చిన్న షాప్స్ రెంట్కు తీసుకుని సపరేట్గా అమ్ముతారు. మేము ట్యాబ్ అన్నీ కొనేసుకున్నాము. ఇంకా నాకు బాగా కాళ్ళు లాగేస్తున్నాయి, స్టూల్ మీద కూర్చున్నాను. నౌ ఇట్స్ టైమ్ ఫర్ బయింగ్ ట్యాబ్. ఫైనలీ మొత్తం షాపింగ్ అయిపోయిన తర్వాత మనం వచ్చిన మెయిన్ పర్పస్ ట్యాబ్ కొనడానికి. ఇప్పుడు ట్యాబ్ కొనడానికి వెళ్తున్నాము. ట్యాబ్ అసలు మా అన్నయ్య కొనడానికి వెళ్తున్నారు, అందుకే మా అన్నయ్య త్వరగా వెళ్ళిపోతున్నాడు. నాకు కొంటారో లేదో కూడా తెలీదు. సో నేనైతే నార్మల్గా అమ్మతో పాటు నడుచుకుని వస్తున్నా. మా అమ్మేమో వీడియో తీస్తుంది అన్నయ్యని. అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో నాకు తెలియట్లేదు, అలా వెళ్ళిపోతున్నాడు. మేము అనుకున్నాము ఫోన్ చూడడానికి వెళ్తున్నాడేమో అని అనుకున్నాం. కాకపోతే అక్కడ ఫ్రంట్లో లినోవా ట్యాబ్స్ ఉన్నాయి, సో అవి చూడడానికి వెళ్తున్నాడు. వాళ్ళకి స్టడీ పర్పస్కి వాళ్ళ టీచర్ చెప్పారంట లినోవా ట్యాబ్ ఎలా తీసుకోవాలని. సో దాని గురించి మేము ట్యాబ్ తీసుకోవడానికి వచ్చాము. ఇంకా నేను ముందు నుంచే ట్యాబ్ తీసుకుందాము అని అంటున్నాను కాబట్టి నాకు కూడా ట్యాబ్ తీసుకోవడానికి వచ్చారు. నాకు తీసుకుంటారో లేదో తెలీదు, బట్ అన్నీకి తీసుకుంటారు కన్ఫామ్గా, బికాజ్ ఇట్స్ ఫర్ స్టడీ పర్పస్ కాబట్టి. ఫైనల్గా ఇంకా 2.5 షాపింగ్ చేసాము. నుంచి కాళ్ళు అవుతున్నాయి, బట్ అట్లీస్ట్ మేము ట్యాబ్ చేసుకుంటాము. సో లెట్స్ సీ. ఈ ట్యాబ్ ఎక్కువ రేట్ ఎందుకంటే ఇక్కడ చూసారా ఇవన్నీ కీబోర్డ్ ఇవన్నీ వస్తున్నాయి, అందుకే ఎక్కువ రేటు. అండ్ ఇప్పుడు మనం కొనుక్కోబోయేది దీంట్లో ఏదో ఉంటుంది, సెలెక్ట్ చేస్తున్నారు. మా అన్నీకి స్కూల్కి నార్మల్గా స్టడీ సంబంధించింది కావాలి అని అంటే, సో అది తీసుకోవడానికి వచ్చాము. నాకు కూడా కావాలి అని అన్నాను, బట్ చూద్దాం తీసుకుంటా లేదు. ఆ 2 ట్యాబ్లే తీసుకున్నాం. లెటస్ అన్బాక్స్ లినోవా ట్యాబ్ M9 అండ్ M10. మా అన్నయ్యకి కంగారు ఆగట్లేదు, కాల్లోనే ఓపెన్ చేస్తాను అని అన్నాడు. నేను ఎలాగోలా కన్విన్స్ చేసి ఇంటి దాకా తీసుకొచ్చాను. ఇంటికి వచ్చిన వెంటనే ఓపెన్ చేస్తున్నాడు. అన్నయ్య అయితే లినోవా ట్యాబ్ M10 తీసుకున్నాడు. నేనైతే లినోవా ట్యాబ్ M9 తీసుకున్నాను. స్క్రీన్ కొంచెం చిన్నది నేను తీసుకున్నది. ఇంకా మా అన్ని దాంట్లో ఏం స్పెషల్ అంటే దానికి ఒక కేస్ వస్తుంది, అది మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, పడినా ఏం కాదు. బట్ నాకు వచ్చే కేసు ట్రాన్స్పరెంట్, ఆ కేస్ పడితే స్క్రాచెస్ అలా పడుతుంది.
లినోవా ట్యాబ్ M10 దాంట్లో అన్నీ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ 365 ఇంకా చాలా నోట్స్, సెల్ఫ్ నోట్స్ మేకింగ్ది అవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ లినోవా ట్యాబ్ M9లో ఆ ఆప్షన్స్ లేవు. బట్ జీబీ మాత్రం 2 ఒకటే, ఇంకా ఎంబీ కూడా 2 ఒకటే సేమ్. అన్నీ అయితే అమ్మతో ఫస్ట్ ఓపెన్ చేయించుకోవాలనుకుంటున్నాడు. అందుకే అమ్మ ఫస్ట్ బటన్ నొక్కుతుంది. నేనైతే డాడీ చేత ఓపెన్ చేయించుకోవాలనుకుంటున్నాను. అందుకే డాడీ బటన్ నొక్కారు. బట్ డాడీ రావడానికి కొంచెం లేట్ అయింది. అందుకే నేను అన్బాక్సింగ్ కొంచెం లేట్గా చేశాను. సో దట్స్ ఇట్. అన్నీ ఆ ట్యాబ్ ఓపెనింగ్ అయిపోయింది. మా ట్యాబ్ ఓపెనింగ్ అవ్వబోతుంది. దీంట్లో ఏమేమి వచ్చాయంటే ఒక ఛార్జర్, ఇంకా మినీ బుక్ వచ్చింది, దీని గురించి ఇన్ఫర్మేషన్, ఇంకా గొరిల్లా గ్లాస్ కవర్ ఇచ్చారు, కేస్. గొరిల్లా గ్లాస్ అయితే ఏదైనా మొబైల్ స్టోర్కి వెళ్ళి వేయించుకోవాలి, మనకు తెలియదు కదా ఎలా వేస్తారో. కేస్ దొరికింది, చూస్తున్నారు కదా, ఇదే కేసు ఫోల్డబుల్. ఇప్పుడు మా అన్నయ్య తీసుకున్నదైతే చూడండి, లినోవా ట్యాబ్ M10. నేనైతే లినోవా ట్యాబ్ M9 తీసుకున్నా. జీబీ సేమే బట్ సైజ్ డిఫరెంట్. నేను తీసుకున్నది చూపిస్తాను. సో యా, ఇది నేను తీసుకున్నది. ఇంకా ఓపెన్ చేయలేదు, మా డాడీ రాగానే ఓపెన్ చేసేస్తాను. ఫైనలీ డాడీ వచ్చేసారు, ఓపెన్ చేస్తున్నాము. నేను ముందు ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఏమైందంటే ఓపెన్ చేయడానికి నాకు సరిగ్గా రాలేదు. నేను ఎంత ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే అది రావట్లేదు. సో ఇంకా డాడీ మీరే ఓపెన్ చేసేయండి అని ఇచ్చేసాను. ఇంకా దీంట్లో కూడా ఆ ట్యాబ్కి వచ్చినట్టే అన్నీ వచ్చాయి. లైక్ కేస్, గొరిల్లా గ్లాస్, ఇంకా ఛార్జర్, ఇంకా మినీ బుక్, ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్యాబ్ సేమే వచ్చింది. నేను చెప్పాను కదా డాడీ చేత ఓపెన్ చేయిస్తానని, డాడీ చేత ఓపెన్ చేయించాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. That's it for today. Hope you like this video. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.